ఇప్పటివరకు మనం పేపర్లో వచ్చినటువంటి వార్తా కథనాలను చూసాం. ఇప్పుడు దీనికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌర్ గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ విశ్లేషకులు జంగయ్య యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. రవి గారు చెప్పండి, ప్రధానంగా ఏదైతే మెట్రోకి సంబంధించి అలైన్మెంట్ సంబంధించి సుమారు 280 ఎకరాలు ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్కి సంబంధించి అనునాయులకు పెట్టడానికి దీనికి సంబంధించి ఎల్ఎన్టీని టార్చర్ చేస్తున్నారని చెప్పేసి చేసినటువంటి కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? సురేష్ గారు 100% కేటీఆర్ గారు నిన్న మాట్లాడింది తెలంగాణలో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితిని తెలంగాణ ప్రజలకి విడమర్చి చెప్పే ప్రయత్నం చేసింది. జరుగుతున్నది దాదాపు 22 నెలలు నడుస్తుంది. 22 నెలలు నడుస్తుంది. ఇంకో 4 రోజులైతే సంవత్సరం అయిపోతుంది. 22 నెలలుగా రాష్ట్రంలో ప్రతి విషయంలో జరుగుతున్నది ఏంటంటే కక్షపూరితము, అయితే కక్షపూరితంగా లేదా ప్రతీకారం లేదా దౌర్జన్యం, అరాచకం, ఇది తప్ప ఇంకేం లేదు. ఇవాళ మెట్రో అన్నది ఒకటి సింపుల్ అండి. ఎల్ఎన్టీ అనేది ప్రపంచంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల్లో అది ఒకటి. కార్పొరేట్ సంస్థల్లో, మల్టీనేషనల్ కంపెనీస్లో ఎల్ఎన్టీ అనేది ఒక మంచి పేరున్నటువంటి సంస్థ. దానికి ఉన్నటువంటి రెప్యుటేషన్ అందరికీ తెలుసు అక్రాస్ ది కంట్రీ అండ్ గ్లోబ్. అటువంటిది ఇవాళ కరోనా కష్టకాలంలో కూడా ఎల్ఎన్టీ మెట్రో రైల్ని నడిపించింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వాస్తవ పరిస్థితిని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి చెప్పింది. వాళ్ళ వాస్తవ పరిస్థితిని, ఈ పరిస్థితుల్లో ఉంది, ఇబ్బంది పడుతున్నాం, ఆర్థికంగా రెవెన్యూ కొంత ఇబ్బంది పడుతుందని చెప్తే వెంటనే కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఎల్ఎన్టీ యాజమాన్యం కోరినట్టుగా అవసరమైతే మీరు ఏ సమస్య ఉన్నా కూడా ప్రభుత్వం మీతో ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం, దీన్ని తప్పనిసరిగా దీన్ని మీరు నడిపించండి, మీరే నడిపించండి, అవసరం అనుకుంటే మీకున్నటువంటి సమస్యలు ఏందో ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అని చెప్పేసి ఒక హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా, తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా ఆయుపోటైనటువంటి గుండెకాయ లాంటి హైదరాబాద్ నగరాన్ని ఎక్కడ ఏ విషయంలో కూడా డిస్టర్బ్ కాకూడదన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆ రోజు ఎల్ఎన్టీ సంస్థకి భరోసా ఇచ్చిండ్రు. వడ్డీ లేని రుణంగా 3,000 కోట్ల రూపాయలు ఇవ్వటానికి కూడా అంగీకరించి వెంటనే 900 కోట్ల రూపాయలు కూడా ఇచ్చి మిగతాటటువంటి దాన్ని ప్రాసెస్ని ఆ సంస్థ మంచిగా నడిచేటట్టుగా చేసింది. అయిపోయింది, బ్రహ్మాండంగా నడుస్తున్నది. కొంత అది ఆర్థికంగా అటు ఇటు కొంచెం రెవెన్యూ ఆశించినంతగా లేకపోయినప్పటికీ కూడా ఉన్నది, ప్రకృతం అయినప్పటికీ కూడా బ్రహ్మాండంగా నడిపించింది. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో, ప్రభుత్వం మారిన తర్వాత ఎల్ఎన్టీ మీద రేవంత్ రెడ్డి గారు కక్ష కట్టింది. ఎందుకు కక్ష కట్టారంటే సింపుల్ అండి, ఏం లేదు. ఇదే ఎల్ఎన్టీ సంస్థ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బరాజును నిర్మాణం చేసింది. ఆ బరాజును నిర్మాణం చేసే మేడిగడ్డని రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అనుయాయులకు, కాంగ్రెస్, బీజేపీ, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్, వాళ్ళ బి టీం బీజేపీ, వాళ్ళకు కావాల్సింది ఏంటంటే కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం పని అయిపోయింది, మునిగిపోయింది, 1,00,000 కోట్లు తినేసిరన్నది ప్రపంచానికి చెప్పింది. దానికి వచ్చిన సాంకేతికంగా వచ్చినటువంటి మేడిగడ్డలో వచ్చినటువంటి చిన్న 2 పిల్లర్ల కుంగుబాటు, దాన్ని ఎల్ఎన్టీ సంస్థ మిగతా సంస్థలా కాకుండా ఎల్ఎన్టీ సంస్థ చాలా స్పష్టంగా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చింది. ఇది సాంకేతికంగా వచ్చినటువంటి సమస్య, ఇది మేము దాన్ని మా సొంత ఖర్చుతోటే నిర్మాణం చేసిస్తాము, దాన్ని ఇబ్బంది పెట్టాల్సిన దాంట్లో వచ్చి ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి చాలా అధికారికంగా చెప్పింది. అది సమస్య కారణం. ఇంత కక్షకు రేవంత్ రెడ్డి గారి ఆగ్రహాన్ని. కానీ ఇంకొక మాట కూడా అన్నాడు, ఏదైతే ఈ విషయానికి సంబంధించి, ఎలాంటి ఇష్యూకి సంబంధించి క్యాబినెట్లో చర్చించలేదా చెప్పాలి, సమాధానం అడిగారు. చర్చించలేదు, ఎక్కడ చర్చించడం మనకు తెలిసి ఉండాలి కదా. ఇంత పెద్ద వ్యవహారము ఒక హైదరాబాదుకు ద మోస్ట్ ప్రెస్టీజియస్ హైదరాబాద్ మెట్రో రైల్,
అటువంటిది దాన్ని నిర్మాణానికి సంబంధించినటువంటిది వచ్చినప్పటి నుంచి నిజంగా కూడా ఓ సాంకేతికంగా సరే వాళ్ళు ఏదన్నా మేము వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నామన్నా లేకపోతే ప్రభుత్వం టేక్ ఓవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏది జరిగినా కూడా ఏంటంటే కొంత ఎక్సర్సైజ్ జరగాలి. ఓ నిపుణుల కమిటీ అయినా వేసిండ్రా, వేయలేదు. మంత్రివర్గ ఉపసంఘం వేసిండ్రా, వేయలేదు. అధికారుల కమిటీ వేసిండ్రా, వేయలేదు. స్టడీ చెయ్యాలి కదా, దేన్ని వచ్చినటువంటి సమస్య ఏంది అన్నది చిన్న చిన్న అంశాలకే ప్రభుత్వం స్టడీ చేసి ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవటానికి కోసం ఓ ఎక్స్పర్ట్ కమిటీస్ తోటి నిర్ణయాలు తీసుకొని దాని అనుగుణంగా చేస్తారు. మంత్రివర్గంలో చర్చించలేదు. చర్చ ఉంటే మనకు తెలిసి ఉండేది కదా. మంత్రివర్గంలో చర్చించలేదు. నిపుణుల కమిటీ లేదు, నిపుణుల అధ్యయనం లేదు, అధికారుల అధ్యయనం లేదు. జస్ట్ ఆ సంస్థని దౌర్జన్యంగా ఇంకా సింపుల్ అండి. ఆ సంస్థని దౌర్జన్యంగా ఇలాంటి సంస్థని ఇక్కడ ఈ తెలంగాణలో పని చేయకుండా చేయాలన్నది దాని ఉద్దేశం, రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. ఆ కక్షతోటే దానికి కూడా కారణం మేడిగడ్డలో వాస్తవంగా నిజాయితీగా నిలబడ్డది ఆ సంస్థ. నిజం చెప్పింది, దీన్ని సరిదిద్దగలిగేది మేము మా ఖర్చుతోటే సరిదిద్దుతామని చెప్పింది. అది ఈయన చేసినటువంటి కుట్రకి, మేడిగడ్డ కూలిపోయింది, కుంగిపోయింది, కొట్టకపోయింది అని చెప్పి అనేటువంటి ఒక దుష్ప్రచారానికి, విషానికి చిమ్మిన విషానికి ఆ కుట్రకు ఇది సహకరించలే ఎల్ఎన్టీ. అప్పటి నుంచి కక్ష సెకండ్ ఫేజ్ డిజైన్ చేశారు. వెంటనే వచ్చినప్పటి నుంచే అప్పటికే సెకండ్ ఫేజ్ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే 69 కిలోమీటర్లకి రాయదుర్గా నుంచి మన ఎయిర్పోర్ట్ కారిడార్గా అవన్నీ ప్రైమ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కారిడార్గా అది కూడా నేలపై నుంచి వెళ్ళడానికి నేల మీద చేయడానికి చేసింది. అది ఒకటి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం కాదు, ఆ ఏరియాలో ఆ రూట్లో సుమారు 37-38 కిలోమీటర్లు అది ఎయిర్పోర్ట్ కారిడార్. ఆ రూట్లో వచ్చేటటువంటి ఐటీ కారిడారు, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ రిలేటెడ్ ఎంప్లాయీస్, గ్రోత్, ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా కొత్తగా వచ్చేటటువంటి అంతా కూడా విపరీతంగా అక్కడ ట్రాఫిక్ రద్దీగా పెరుగుతున్నది, ఇప్పటికే విపరీతంగా ఉన్నది. దాన్ని రద్దు చేసి ఏ రూపం లేనటువంటి, ఇప్పటికి ఎవడూ లేనటువంటి ఎక్కడికి పెట్టినంటే ఫ్యూచర్ సిటీ అట. ఉన్న సిటీని నాశనం చేసి ఏ రూపం లేనటువంటి ఫ్యూచర్ సిటీ కోసం ఇవాళ 1000 కోట్లు పెట్టింది. దానికి కూడా ఎల్ఎన్టీ ఎందుకు వాళ్ళు సిద్ధంగా లేరు. కాబట్టి ఎల్ఎన్టీ అనేది ఒక నిజాయితీ కలిగినటువంటి సంస్థ, ఒక నిబద్ధతతో పనిచేసే సంస్థ, అదొక కార్పొరేట్ సంస్థ వచ్చి ఉంటుంది. అటువంటి దాన్ని కక్షపూరితంగా వెళ్ళగొట్టి దాన్ని పంపించినట్లయితే దాని వెనకాల మెట్రోలో దాదాపు 1000 కోట్ల విలువ చేసేటటువంటి భూములు ఉన్నాయి. దాదాపు 280 ఎకరాలు. 280 ఎకరాలు అనేవి చిన్నవి కావు, గజం లక్షల్లో ఉండేటటువంటిది. 2 లక్షలు 3 లక్షలు కమర్షియల్ స్పేసెస్ ఉండేటటువంటి 280 ఎకరాలు మాల్స్ ఉన్నాయి, కమర్షియల్ స్పేస్ ఉంది. వాటన్నిటిని కూడా ఇవాళ కన్నుబడి వాటన్నిటిని కబ్జా చేయటం కోసం గతంలో వీళ్ళు అనుకునేటువంటి వాళ్ళ కోసం మూసీ ప్రక్షాళన పేరు మీద ఆ ప్రయత్నాన్ని టీఆర్ఎస్ సమర్థవంతంగా అడ్డుకోగలిగింది. హైదరాబాద్లో విలువైనటువంటి ఎకరాల భూముల్ని మూసీ ప్రక్షాళన పేరు మీద తాము అనుకున్నటువంటి వాళ్ళకు కట్టబెట్టడానికి చేస్తే అడ్డుకున్నాము. ఇవాళ అది జరగనిస్తలేం కాబట్టి ఇవాళ ఏమైందంటే మెట్రో దగ్గర ఉన్నటువంటి భూములు 280 ఎకరాలు మామూలు ప్లేసెస్ కాదు, కమర్షియల్ స్పేసెస్. వాటన్నిటిని కూడా కబ్జా చేయడానికి తమ అనుకున్నటువంటి వాళ్ళకు దారదత్తం చేయడం కోసం ఇదంతా చేస్తున్నటువంటి కుట్రని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా విధ్వంసం చేసేటటువంటి ఒక విధ్వంస కార్యక్రమం జరుగుతున్నది. జంగే గారు, మొత్తానికి ఏదైతే ఎల్ఎన్టీని కక్షపూరితంగానే పంపించే కుట్ర చేశారని చెప్పేసి రవి గారు ఆరోపిస్తున్నారు. అలాగే చాలామంది చెప్తున్నటువంటి అంశం ఎందుకోసం అనుకోవాలి? అది ఇంతకుముందు పెద్దలు చెప్తూ ఫ్యూచర్ సిటీ అన్నారు కదా, అది ఫ్యూచర్ సిటీ కంటే కూడా 4 సిటీ అనొచ్చు. అన్నదే 4 బ్రదర్స్ వీళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ కోసం. అంటే అక్కడ వాళ్ళ భూములు ఉండడం వలన దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళినట్లయితే ఆ భూములకు రెక్కలు వస్తే ఆదాయం వస్తుంది అని చెప్పేసి వాళ్ళ భూములు రేట్లు పెంచుకోవడానికి అక్కడి నుంచి దాన్ని ప్లాన్ చేసుకోవడం. అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి ఏదైతే మనం డిపిఆర్ ఉందో దాన్ని కాదని చెప్పేసి కొత్తగా పాపులేషన్ పెరిగింది లేకపోతే ఇంకేదో జరిగింది అని చెప్పేసి తన మార్క్ ఉండాలి అంటే గత ప్రభుత్వం చేసినటువంటి కేసీఆర్ గారు ఆనమాలు లేకుండా చేస్తాను అని చెప్పేసినటువంటి రేవంత్ రెడ్డి గారు వారు తీసుకున్న ఏ నిర్ణయమైనా అది ఎంత మంచి నిర్ణయం అయినప్పటికీ కూడా దాన్ని వసకుండా నేను చేసిందే ఉండాలి, నా పేరే ఉండాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఆర్థికంగా తన ఆయుధాలకు ఎవరైతే ఉంటారో తన అనవాళ్లకు
వారికి లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు మెట్రోని తీసుకెళ్తున్నాం. నిజంగా మెట్రో వలన ఈరోజు మనం ఎంతమంది ట్రాఫిక్లలో ఇప్పుడు మీరు చూపించినటువంటి దాంట్లో కూడా మెట్రోలో ఎలాంటి అడ్డంకులు లేకుండా గమ్యాలకు చేరుకోగలుగుతున్నారు. ఎస్. కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే దాన్ని కూడా ఫస్ట్ వాయిదా తన చేతులే ఉండాలని చెప్పేసి రెండోది నిర్మించాలంటే ఇవి అడ్డంకులు ఏర్పడతాయి, ఎలాంటి ఒప్పుకోదు. ఎందుకంటే జనాలు ఎక్కడైతే ఉంటారో అవసరాలకు మించి మేము చెయ్యము అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోరని ఒక ఆలోచనతోని మేము అనుకున్న వాళ్ళకి ఇవ్వలేరేమో కాంట్రాక్ట్ అనే ఉద్దేశంతో ఎల్ఎన్టీని ఇక్కడ రాష్ట్రం నుంచి పంపించడానికే వాళ్ళు ఒక భారీ కుట్ర పని ఈరోజు దాన్ని ఈ విధంగా చేయడము. అదేవిధంగా ఆస్తుల మీద ఏదైతే అప్పులు అని చెప్పేసి 13,000 కోట్లు అని చెప్తున్నారు, కానీ అంతకు మించినటువంటి ఆస్తులు అక్కడ ఉన్నాయి కనుకనే ముందడుగేసేసి రేవంత్ రెడ్డి గారి సర్కారు నిర్ణయం తీసుకోవడం. అదేవిధంగా ఈరోజు మెట్రో విషయంలో మనం తీసుకున్నట్లయితే హైదరాబాద్ చుట్టు ప్రాంతాలు ఎక్కడ తీసుకున్నా కానీ ట్రాఫిక్ కొంత ఇబ్బంది లేకుండా ఉంది అంటే కూడా ఎల్ఎన్టీ సంస్థ చేస్తున్నటువంటి సేవలను మనం స్పష్టంగా చెప్పచ్చు. కొంత నష్టం వస్తున్నప్పటికీ కూడా భరిస్తూ ప్రజలకు చేరువై చెప్పేసి సామాన్యునికి ఒక విమానంలాగా ప్రయాణం చేస్తుంటాం మనం చూసినట్లయితే. ఎందుకంటే ఒక మెట్రో రైలు ఒక కాలంతో పాటు ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. మనం తీసుకున్నట్లయితే ఒక ఆర్టీసీలో వెళ్ళినట్లయితే గమ్యానికి చేరుకోలేక టైం వేస్ట్ అయి చెప్పేసి అక్కడ జాబులు చేసుకోలేని పరిస్థితులు కూడా ఎంతోమంది చూసినాం. కొంతమంది కార్లలో వచ్చిన వాళ్ళు కూడా అక్కడ పార్కింగ్ చేసేసుకొని వాళ్ళ పనులు చేసుకొని మళ్ళీ ఇమీడియట్లీ తీసుకున్నటువంటి సందర్భం. ఇలాంటి వారి అంటే సామాన్యుని నడివిచ్చేటువంటి ప్రయత్నం ఏదన్నా ఉందంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అని కూడా మనం చెప్పొచ్చు. మెట్రో ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు అనుకుంటారు సంస్థను, కానీ సామాన్యుని కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం చెప్పొచ్చు. ఆర్థికంగా ఎక్కడైతే ఇంతకుముందు మూసి ప్రక్షాళన చేస్తాను, మూసి రాగానే మేము చేస్తాము, మాకు మానస పుత్రిక అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎక్కడికక్కడ చేసినటువంటి సందర్భం ఏముందంటే హైడ్రా మాత్రం క్రియేట్ చేసేసి జనాలని ఎక్కడికక్కడ కూడా ఇబ్బందులకు గురి చేసేసి అక్కడ తరలించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు మనం తీసుకున్నట్లయితే అది సాధ్యం కాలేదు. ఎందుకంటే హైడ్రాకి ఎక్కడికక్కడ అడుగడుగున సామాన్యుడు కూడా ఎదురు నిలబడ్డటువంటి పరిస్థితులు. బుల్డోజర్లు వస్తే మా మీదకి వెళ్ళి తీసుకెళ్ళాలని చెప్పేసి అడ్డం మండుకొని అడ్డుకున్నటువంటి సందర్భం మనం చూసాం. కానీ ఈరోజు అలాంటిది సాగలేదు కనుక ప్రతిపక్షాలు ప్రశ్నిస్తేనే మీకు పలు సమస్యలు గుర్తుకొస్తున్నాయి, వాటి మీద సమస్యలను పరిష్కరించడానికి మీరు ముందుకు వస్తున్నారు. కానీ ప్రశ్నించే గొంతుక కావాలని చెప్పేసి మీరు ప్రతిపక్షంలో ఉన్న రోజు ఏ విధంగా మాట్లాడిరు, కానీ ఈరోజు ప్రశ్నిస్తే దాంట్లో మీద కేసులు అక్రమంగా బనాయించడము, అదేవిధంగా ఎవరేమైపోతే మాకేంది మేము చేసేది మేము చేస్తాము, యథా రాజా తదా ప్రజ అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారో వారి అడుగు చేయడంలోనే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈరోజు కొంతమంది అధికారులు కూడా ఒత్తాసు పలుకుతూ దాన్ని చేసిందే న్యాయం, చేసిందే కరెక్ట్ అని చెప్పుకుంటూ వారికి చేస్తున్నారు. కానీ సరైన నిర్ణయం సరైన దశలో తీసుకోలేకపోతున్నారు. దాని వలన ఆర్థికంగా వారు లబ్ధి పొందుతుండొచ్చు, కానీ అవసరాలకు మించి మాత్రం దాన్ని ఎక్కడికక్కడ తొక్కి పెడుతున్నారు మాత్రం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. మెట్రో విషయంలో కూడా అదే జరుగుతుంది. మెట్రో ఉన్నట్టయితే నీతికి నిజాయితీకి పేరుగా మనం ఇప్పుడు కాదు గత సంవత్సరాల నుంచి మనం కొన్ని ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం దాన్ని. కానీ ఇంకొక అంశం కూడా ప్రస్తావించారు సార్, ఏదైతే 15,000 కోట్లకు సంబంధించి ఎలాంటి భరించాల్సి ఉండగా అది కాస్త ప్రజలపైన మోపడం దేనికోసం అని చెప్పేసి కేటీఆర్ గారు ప్రశ్నించారు. వాస్తవం కదా, దేనికోసం అంటే ఇప్పుడు వీళ్ళ లబ్ధి కోసం చేకూర్చుకోవాలనుకున్నప్పుడు అది ఎవరి మీద పెట్టాలా, ప్రజల మీద పెట్టాలా. అంటే ప్రజల మీద ఈ భారం మోపితేనే కదా వీళ్ళ మీద భారం తగ్గేది. అంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించినటువంటి ప్రభుత్వము బాధ్యత మర్చి ఎక్కడికక్కడ ప్రజలు ఏమైపోతే మాకేంది, మేము మాత్రం సేఫ్ ఉన్నామా లేదా అనుకున్నటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన కనపడుతుంది. అంటే ఈ భారము లేకపోతే ప్రజలు మోపకపోతే ప్రజల మీద కాకపోతే ప్రభుత్వం భరించాల్సి వస్తుంది అని చెప్పేసి నేను ఎక్కడ నష్టపోతానో, లేకపోతే మా భూముల రేట్లు ఎక్కడ తగ్గుతున్నాయో, మా ఆస్తులు ఎక్కడ పోతున్నాయో అని చెప్పేసి తాను క్లియర్గా ఇంతకుముందు మనం కొన్ని ఇంటర్వ్యూలలో కూడా చూసినాము. ప్రజలు మోసపోవడానికే ఉన్నారు, మోసం చేయడానికే నాయకుడు ఉన్నాడు, మాలాంటి వాళ్ళని నమ్మాలంటే వాళ్ళు మోసపోవడానికి సిద్ధపడాలి అని చెప్పేసి స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి ఆ రోజు మనం చూసినాం కూడా. అయినప్పటికీ కూడా ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు ఈరోజు నిజం చేసి చూపిస్తున్నారు వాళ్ళు. ఆ రోజు ప్రభుత్వం అధికారం రాకముందే వారు స్పష్టంగా చెప్పారు మేము మోసం చేయడానికే వస్తున్నాము, మోసపోవడానికి వాళ్ళు ఉన్నారని. దాంట్లో ఈరోజు కొత్తగా మనకు కేటీఆర్ గారు చెప్పడానికి కూడా ఒకటే ఆ రోజు చెప్పింది ఆయన ఈరోజు చేస్తున్నాడు, నిజమేనా కాదని మాత్రం ఒక క్వశ్చన్ చేస్తున్నాడు తప్ప అది 100% శంషాబాద్ వరకు ఎయిర్పోర్ట్ అనే విషయం ఇందాక రవి గారు చెప్పినట్టు అది గత ప్రభుత్వం తీసుకున్నటువంటి చాలా అద్భుతమైన నిర్ణయం. ఎందుకంటే నేలపై నుంచి వెళ్ళడం, ఒక్క పిల్లర్ లేకుండా వెళ్ళడం, తక్కువ ఖర్చుతోటి వెళ్ళడం, దానివల్ల ఎన్నో ప్లేసులు లాభం చేకూర్చే అవకాశం ఉందని చెప్పారు. దాన్ని రద్దు చేయడం ఎట్లా చూడాలి మనం ఫస్ట్? కేసీఆర్ గారిని అమరుపల్లి లేకుండా చేస్తున్నారు కదా. కేసీఆర్ గారు చేసినటువంటి నిర్ణయం నేను తీసుకుంటే కేసీఆర్ గారికి పేరు వస్తుంది కదా. ఈరోజు నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసి నిజంగా కూడా వాస్తవానికి ప్రజలకు ఉపయోగపడేది, ప్రజా అవసరాలకు పనికొచ్చేది కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఎప్పుడైనా చరిత్రాత్మకమని తెలుసు అందరికీ. అయినా నేను సపోర్ట్ చేసినట్లయితే భవిష్యత్ తరాల్లో నా పేరేముంటుంది, భవిష్యత్తులో నేను చేసిన పేరేముంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సందర్భం అదే. కేసీఆర్ గారు చేసినటువంటి దాన్ని ఏది కూడా గతంలో క్లియర్గా చెప్పారు కదా, వారు తీసుకున్న నిర్ణయం నేను ఏది కూడా ఇంప్లిమెంట్ చేయనని, అది ఎంత మంచిదైనప్పటికీ కూడా దాన్ని సపోర్ట్ చేయనని చెప్పేసారు. అదే ఈరోజు చేస్తున్నటువంటి పని. ఆ రోజు మాటలలో చెప్పారు, ఈరోజు చేతలలో చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఓకే రవి గారు చెప్పండి.
పేరుకు సంబంధించి ఒకటే కాదు, ఇక్కడ ఆర్థికపరమైన కొన్ని శంషాబాదు మన ఐటీ కారిడార్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కారిడార్ ఉన్నది, అది రద్దు చేసి ఎక్కడికి పెట్టిండ్రు? ఫ్యూచర్ సిటీ. ఏముంది ఇప్పుడు అక్కడ? ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ పేరు ఏదైతుంది? శంషాబాద్ అయితే ఏముంది అక్కడ? విమానాశ్రయం ఉంది. అక్కడికి ఏముంది? ఇప్పటికి ఎవరికి ఏం లేదు కదా, నామరూపాలే లేవు. కేవలం అక్కడ వ్యాపారం కోసం వాళ్ళ అన్నదమ్ముల రియల్ వ్యాపారం కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? హైదరాబాద్ మెట్రో వస్తుందంటే అక్కడ భూములకు విలువ వస్తుంది, అమ్ముతుంది, 10 రూపాయలు 1000 రూపాయలకు అమ్ముతుంది. అంటే ఇంతకుముందు ఉన్న ఫ్యూచర్ సిటీ ఇప్పుడున్న ఫ్యూచర్ ఆడి ఏముందాడా? ఫార్మాసిటీ అని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేస్తాను కూడా చెప్పారు కదా. మరి ఇదే మెట్రో పెట్టుకోవాలనుకున్నప్పుడు మీరు గతంలో ఉన్నటువంటి ఫార్మాసిటీని దాన్ని రద్దు చేసేసి నేను ఖచ్చితంగా చేస్తా అని చెప్పారు. మరి దానికన్నా ఇవాళ మెట్రో వేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అంటే మీ భూమిలో రేట్లు పెరుగుతున్నాయి కనుక అక్కడ మెట్రో ఏ లక్ష్యం కోసం పెడుతున్నారు? రద్దీ, ట్రాఫిక్ విపరీతమైనటువంటి రద్దీని ఒక సర్ఫేస్ రోడ్ ఒక్కటే ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ ఆర్టీసీ ఇవి మోటార్ వెహికల్స్ సర్వీస్ చేయలేకపోతున్న హైదరాబాద్ ఉండటంతో దాన్ని మెట్రో ద్వారా అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఈజీగా తక్కువ ఖర్చుతోటి, ఎక్కువ రిస్క్ లేకుండా, తక్కువ రిస్క్ తక్కువ ఖర్చుతోటి విపరీతమైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేరుకోవడానికి. కానీ ట్రాఫిక్ ఉన్న దగ్గరనేమో రద్దు చేసి లేకుండా చేసి ఏమీ ట్రాఫిక్ లేనటువంటి ఫ్యూచర్ సిటీకి తీసుకుపోవడం అంటే ఏంది? ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? మోసం కాకపోతే ప్రజల్ని ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని, తెలంగాణకు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని విధ్వంసం చేసి, ఒక అరాచకం చేసి, బయట ఇంకేదైనటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ రాకుండా వచ్చినటువంటి వాళ్ళని ఇండైరెక్ట్గా ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించడమే కదా. ఎల్ఎన్టీ లాంటి సంస్థని ఏమొస్తుంది రేపు? ఎల్ఎన్టీ లాంటి సంస్థనే హైదరాబాద్ మెట్రో లైన్ నుంచి తప్పుకుంది. ఇక మనం పోయి అక్కడేం పెట్టుబడులు పెడతాం? రైట్. పెట్టుబడితే మనకిది ఎప్పుడే కూడా ఇన్వెస్టర్స్, గ్లోబల్ ఇన్వెస్టర్స్, రైట్ సార్, కార్పొరేట్ ఇన్వెస్టర్స్ చూసేది ఏంటి? ప్రభుత్వ పాలసీస్ని కానీ ప్రభుత్వ సపోర్టుని కానీ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చేస్తుంది. ఇవాళ బెదరగొట్టి ప్రతి ఒక్కరిని బెదిరిపెట్టి రాజకం చేసేటట్టు డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. చూస్తున్నాక మొత్తానికి మెట్రోకి సంబంధించి రద్దు కావచ్చు, ఏదైతే దీనికి సంబంధించి ఖచ్చితంగా కక్షపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారో, ఎల్ఎన్టీకి కావాలనే కక్షపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి రవి గారు అలాగే జంగయ్య గారు చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు రవి గారు ప్రధానంగా చెప్పండి, ఏదైతే బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కల్పిస్తూ స్థానిక ఎన్నికలకు వెళ్ళడానికి వెళ్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇది వాస్తవం అనుకోవాలా? జరుగుతుందా? సురేష్ గారు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము బీసీల భావోద్వేగాలతో ఆడుకుంటుంది. ఎందుకంటే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అనేది ఇవాల్టిది కాదు. దాదాపు 70 సంవత్సరాల పోరాటం, కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చిండ్రు. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయడానికి సఫిషియంట్ టైం ఉండగా హామీ ఏంటి? మొదటి 6 నెలల్లోనే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు 42% ఇస్తూ చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి చెప్పింది. 6 నెలలు కదా, మొదటి సంవత్సరం దాన్ని ఊసేత్తలేదు. ఎప్పుడైతే బయట సమాజం నుంచి, బీసీ పౌర సమాజం నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాలాంటి వాళ్ళందరం గట్టిగా గొంతెత్తి మాట్లాడటం మొదలుపెట్టిండో అనివార్యంగా అనేక డ్రామాలు ఆడింది. మొదట బీసీ కమిషన్కి ఏదో జనాభా లెక్కలకు అని చెప్పేసి ఒక అటాచ్ చేసి ఒక తోక జీవో ఇచ్చింది. ఆ తర్వాత చెప్పితే వినకుండా కోర్టు లీగల్ నిలబడదని చెప్పేసి చెప్తే తర్వాత కోర్టు మొట్టికాయలు వేయటంతో డెడికేటెడ్ కమిషన్ వేసింది. ఆ తర్వాత చేసినటువంటి లెక్కలు కూడా మళ్ళీ ఆ తర్వాత అన్ని తప్పుల తడక అని చేసిన అయినా కూడా ఎన్ని తప్పులు జరిగినా కూడా మేము ఎందుకు అంటే ఇది అందరూ ఆశించేటటువంటి అందరి ఆకాంక్ష కాబట్టి నెరవేరాలని చెప్పేసి సహకరించినాం. అప్పటికి చేసింది ఏంటి? అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు. టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. మద్దతు ఇవ్వటమే కాకుండా ఏం చెప్పింది? ఇది అందరం కూడా అంగీకరించేటటువంటి విషయమే కాబట్టి ఇది రాజ్యాంగంలోని 9th రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప నిలబడదు అని చెప్పేసి ఆ రోజు చెప్తే వినలే. అందరం కలిసి అఖిలపక్షం పెట్టండి ముఖ్యమంత్రి గారు, తమిళనాడు తరహాలో ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్ష బృందాన్ని తీసుకుపోండి, అందరం రిక్వెస్ట్ చేద్దాము, దాన్ని చేద్దామని చెప్పేస్తే వినలే. ఆ తర్వాత అటు తీర్మానం చేసిండ్రు, బిల్లు పెట్టిండ్రు. అదేదో ఢిల్లీలో అది గవర్నర్ దగ్గర ఉండగానే ఢిల్లీకి పోయి ధర్నా డ్రామా ఆడిండ్రు. మళ్ళీ హైదరాబాద్లో వచ్చి మళ్ళీ ఏదో గవర్నర్కు ఆర్డినెన్స్ డ్రామా ఆడిండ్రు.
అది గవర్నరు దాన్ని రాష్ట్రపతికి పంపించి పరిశీలనకు పంపించగానే మళ్ళీ ఇక్కడ ఇంకేదో డ్రామాలు ఆడి ఎప్పటి డ్రామాలు ఆడి ఇప్పటికేమైందని లాస్ట్కి వాళ్ళ జీవో ఏ కారణంగా దేని సపోర్టింగ్ వస్తుంది లీగల్ నిలబడుతుందా? ఇప్పటికే మహారాష్ట్రలో సమస్య వచ్చింది, గుజరాత్ల సమస్య వచ్చింది, బీహార్ల సమస్య వచ్చింది. ఇవన్నీ ఉండగా ఇవాళ బీసీ భావోద్వేగాలతో ఆడుకుంటూ తీసుకొచ్చిందంటే కేవలం గాలికి దీపం పెట్టి కొండకు వెంట్రుక కట్టినట్టు కట్టి ఉంటే నిలబడుతుంది, లేకపోతే లేదని చెప్పేసేటువంటి ఒక డ్రామా ఆడుతున్నది. తప్పనిసరిగా మేము ఒక బీసీ బిడ్డలుగా ఇది నిలబడాలని కోరుకుంటున్నాము. ఇది ఆచరణ సాధ్యం కావాలని కోరుకుంటున్నాం. ఇది లా ప్రకారం కావచ్చు, లేకుంటే ఉన్నటువంటి వ్యవస్థల ప్రకారం కావచ్చు, ఖచ్చితంగా సాధ్యమయ్యే అవకాశం ఉందా? 100% లేదండి. ఎందుకంటే గత ప్రభుత్వము ఈ ప్రయత్నం చేసినప్పటికీ అప్పుడు హైకోర్టులో ఉన్నటువంటి కేసు కొట్టేసేసి మీరు 50% రిజర్వేషనే ఇవ్వాలి, దీన్ని మించి మనం ఇవ్వకూడదు అని చెప్పేసి చేసిన సందర్భంలోనే కేసీఆర్ గారు అప్పుడు 27% రిజర్వేషన్స్ బీసీలకు అని చెప్పేసి 23% బీసీలకు ఉంటే ఇప్పటికి అదే కొనసాగుతుంది మనకు. కానీ ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో అది తెలుసు తనకు చట్టం ప్రకారం ఏం జరుగుతుంది, ఎలా ఉంది, కోర్టుల నుంచి ఏందని. కానీ వాటన్నిటిని కూడా తుంగలో తొక్కుతూ ఎక్కడికక్కడ గెలిపే ధ్యేయంగా భావించి ఎలక్షన్లలో మాత్రం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ తన మాట నమ్మరు అని చెప్పేసి ఢిల్లీ పెద్దలను కూడా పిలిపించుకొచ్చేసి అక్కడ డిక్లేర్ చేసినట్లయితే ప్రజలు నమ్ముతారు అనుకున్నారు. కానీ నిజానికి కూడా ప్రజలు నమ్మి ఓటేస్తే ఈరోజు తెచ్చినటువంటి జీవో నెంబర్ 9 ఏదైతే ఉన్నారో అదే జీవో మీరు గెలవగానే ఎందుకు తేలేకపోయారు? ఎందుకు మీరు ఇంత తాత్సార్యం చేశారు? 2 సంవత్సరాల కాల వ్యవధి ఎందుకు మీకు పట్టింది? అంటే ఎక్కడ కూడా కేంద్రానికి పంపుతున్నాము, లేదంటే గవర్నర్ గారికి ఇస్తున్నాము, ఇట్లా కాలయాపన చేసుకుంటూ డెడికేషన్ కమిటీ అని చెప్పేసి మీరు మంత్రుల కమిటీ దాని మీద కూడా ఎక్కడ కూడా అబ్జర్వేషన్ లేదు, ఎక్కడ కూడా దాని మీద ఉన్నటువంటి అంశాలు ఎక్కడ కూడా చర్చకు రాలేదు. ఎందుకు ఇవన్నీ అంటే ప్రజలని మభ్యపెట్టేసి కాలం గడుపుతూ ఇంకొక 2 సంవత్సరాల కాల వ్యవధి క్లోజ్ చేసుకున్నట్లయితే మా ప్రభుత్వం అయిపోతుంది, మా టైం అయిపోతుంది, టైం లేనందుకు మేము చేయలేకపోతున్నామని చెప్పడానికి. ఈ రోజు కూడా ఏంటంటే ఈ గవర్నమెంట్ హాలిడేస్ ఏదైతే ఉన్నాయో, కోర్టు హాలిడేస్ ఉన్నాయో, దసరా హాలిడేస్ సందర్భంగా కోర్టుకు ఎవరు పోవద్దని ఒక ఉద్దేశంతోనే వారు ఈరోజు నిన్న జీవో తీసుకురావడం, కోట్లకు సెలవు కావడం వలన ఇది చేస్తున్నారు. కానీ బీసీలకు నిజంగా కూడా మీరు ఇస్తా అన్నది ఒక స్థానిక సంస్థల్లోనే కాదు, విద్యా ఉద్యోగాల్లో కూడా అవకాశాలు రావాలి అని చెప్పేసి ఆ రోజు మీరు చెప్పారు. కానీ ఈ రోజు స్థానిక సంస్థల ఎలక్షన్స్కి మాత్రమే ఈ యొక్క జీవో తీసుకొచ్చేసి మీరు ఏదో డిక్లేర్ చేసి క్లోజ్ చేసుకొని చేతులు కడుక్కుందామని చూస్తున్నారు. ఇది రాజకీయ అంశంగానే దీన్ని మనం పరిగణించాలి. కానీ ఎప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఈ మాయమాటలతోని ఏది దూరం కాలం అంటే ఎక్కడికి కూడా ఫ్యూచర్ అనేది మాత్రం మీలో ఉండదు, నమ్మకం అనేది మీరు కోల్పోయారు ఆల్రెడీ. బీసీలలో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ప్రకారం నడుస్తుంది, కానీ బీసీలకు రాజ్యాంగ పరంగా ఎక్కడ కూడా లేదు. ప్రతి రాష్ట్రంలో కూడా వారి రాష్ట్రాలకు అనుకూలంగా మాత్రమే చేసుకుంటున్నారు బీసీటీ కానీ ఎక్కడ కూడా రాజ్యాంగ పరంగా లేదు. కానీ రాజ్యాంగాన్ని సవరించి మీరు చేసినట్లయితే ఖచ్చితంగా ఇది జీవితకాలం ఉంటుంది, ప్రతి ఒక్కరికి శాశ్వతంగా ఉంటుంది. కానీ టెంపరీ కోసం మీరు చేస్తున్నటువంటి సందర్భంగా ఇది కనపడుతుంది. కానీ తీసుకునే ఏ నిర్ణయం అయినా కానీ భవిష్యత్తులోనైనా కనీసము లీగల్గా మళ్ళీ భవిష్యత్తులో కూడా బీసీలకు న్యాయం చేసే విధంగా ఉండాలి. కానీ మీరు ఏదో తూతూ మంత్రంగా చేసేసి చేతులు కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజకీయ కుట్రగానే మనం భావించాల్సిన అంశం అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్ జంగయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ అండి రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, మొత్తానికి బేసిక్ సంబంధించి డిక్లరేషన్కి సంబంధించి వాళ్ళు ఇచ్చిన హామీని ముందస్తుగా ఎందుకు నెరవేర్చలేకపోయారు, ఇప్పుడు ఇది సాధ్యం కాదా, లీగల్గా నిలుస్తుందా నిలవదా అనేది కూడా అందరిలో ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి